ప్రీవియస్ క్లాస్లో అన్సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్, నెక్స్ట్ సాల్యుబిలిటీ, మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్, వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్, డైల్యూట్ సొల్యూషన్, కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ఇవన్నీ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. మనం ఈ క్లాస్లో యాక్టివిటీ 5 తెలుసుకుందాం. సస్పెన్షన్స్ అండ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. సస్పెన్షన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం ఈరోజు క్లాస్లో. యాక్టివిటీ 5 ఫైండింగ్ ఆఫ్. ఇప్పటి వరకు హోమోజీనియస్ మిక్సర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హెట్రోజీనియస్ మిక్సర్స్ గురించి మాట్లాడుకుందాం. హెట్రోజీనియస్ మిక్సర్స్, సస్పెన్షన్స్ అండ్ కొల్లాయిడ్స్. సస్పెన్షన్స్ అండ్ కొల్లాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. టేక్ సమ్ చాక్ పౌడర్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఇది ఒక టెస్ట్ ట్యూబ్. ఇది టెస్ట్ ట్యూబ్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లో చాక్ పౌడర్ తీసుకుందాం. టేక్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ ఇన్ అనదర్ టెస్ట్ ట్యూబ్. ఇంకొక టెస్ట్ ట్యూబ్, ఒక టెస్ట్ ట్యూబ్లో చాక్ పౌడర్, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో మిల్క్ తీసుకుంటాం. మిల్క్ తీసుకుంటాం. యాడ్ వాటర్ టు దీస్ శాంపిల్స్ అండ్ స్టిర్ విత్ ఏ గ్లాస్ రాడ్. ఒక గ్లాస్ రాడ్ సహాయంతో వాటర్ యాడ్ చేసి 2 టెస్ట్ ట్యూబ్లోకి మనం గ్లాస్ రాడ్ తోటి స్టిర్ చేస్తాం, తిప్పుతూ ఉంటాం. Observe whether the particles in the mixers are visible. మనం పరిశీలిస్తే పార్టికల్స్ విజిబుల్, మన కంటికి కనిపిస్తాయి. పార్టికల్స్, చాక్ పౌడర్ కనిపిస్తుంది. మిల్క్లో ఉన్నటువంటి పార్టికల్స్ కనిపించవు, కానీ లైట్ వేస్తే కనిపిస్తాయి. ఈ మిక్సెస్ని కెన్ యూ కాల్ దీస్ మిక్సెస్ ఆర్ సొల్యూషన్స్. వీటిని సొల్యూషన్స్ అనగలమా అంటే సొల్యూషన్సే, కానీ అవి ఆర్ ద అబోవ్ సొల్యూషన్స్ హెట్రోజీనియస్ ఆర్ హోమోజీనియస్. హోమోజీనియసా హెట్రోజీనియసా అంటే 100% హెట్రోజీనియస్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పార్టికల్స్ మన కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి. Now do the following steps and write your observations in the table 1. Direct a beam of light. బీమ్ ఆఫ్ లైట్ అంటే ఒక టార్చ్ లైట్ నుంచి, ఫ్రమ్ ఏ టార్చ్ లైట్ నుంచి వచ్చేటువంటి లైట్ ఇలా చాలా ఎక్కువ ఇలా వస్తుంది. ఈ మొత్తాన్ని కలిపితే బీమ్ ఆఫ్ లైట్ అంటాం. సింగిల్ లైట్ వస్తే రే ఆఫ్ లైట్ అంటారు. అవి గ్రూప్ ఆఫ్ వస్తే దాన్ని బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ఒకవేళ టార్చ్ లైట్ లేదనుకోండి మన దగ్గర, ఏ
లేజర్ బీమ్, లేజర్ లైట్ తీసుకుంటాం ఆన్ ద టెస్ట్ ట్యూబ్స్. ఈ టెస్ట్ ట్యూబ్లలో టార్చ్ లైట్ నుంచి లైట్ కానీ లేకుంటే లేజర్ లైట్ కానీ వేస్తాం ఆ టెస్ట్ ట్యూబ్ల మీద. ఈ ద పాత్ ఆఫ్ లైట్ బీమ్ విజిబుల్ ఇన్ ద లిక్విడ్. ఈ ద పాత్ ఆఫ్ ద లైట్ బీమ్ విజిబుల్ ఇన్ ద లిక్విడ్. సో విజిబుల్ అవుతుందా లైటు, ఈ పాత్ లైట్ యొక్క పాత్ మార్గం కనిపిస్తుందా అంటే లిక్విడ్లో కనిపిస్తుంది ఖచ్చితంగా. లీవ్ ద మిక్సర్ అన్డిస్టర్బ్డ్ అంటే డిస్టర్బెన్స్ చేయకుండా మిక్సర్ అలానే చాలాసేపు ఉంచితే. ఫర్ సమ్ టైమ్ కొంతసేపు ఉంచితే. వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్? డస్ ద సొల్యూట్ సెటిల్ డౌన్ ఆఫ్టర్ సమ్ టైమ్? సెటిల్ డౌన్ అవుతుందా అని క్వశ్చన్స్ రైజ్ చేశారు, చూద్దాం. Chalk mixer. Is the path of light visible? Yes or no? మనకి ఆపుతుంది ఇది. డిడ్ సొల్యూట్ సెటిల్ డౌన్? ఖచ్చితంగా సొల్యూట్ డౌన్లో చాక్ పౌడర్ కిందికి వచ్చేస్తుంది. రెసిడ్యూ ఈజ్ సీన్ ఆన్ ద ఫిల్టర్ పేపర్. ఫిల్టర్ పేపర్లో వేసినప్పుడు ఏమన్నా ఆ చాక్ పౌడర్ మిగులుతుందా అంటే మిగులుతుంది. అదేవిధంగా మిల్క్ ఆఫ్ మిక్సర్ పాత కనిపిస్తుంది, కానీ చాక్ పౌడర్కి పాత కనిపించదు మనకి. We find that the particles of chalk did not dissolve but remained suspended throughout the volume of the water. Chalk particles not dissolve, karagav. Chalk particles karagav. Suspended వాల్యూమ్ ఆఫ్ ద వాటర్. సో వాటర్ మొత్తం విస్తరించి ఉంటాయి ఈ పార్టికల్స్ మొత్తం. సో దిస్ ఈజ్ ఏ heterogeneous mixture because the solute particles didn't dissolve and the particles are visible to naked eye. సో ఈ మిక్సర్ని ఏమంటారంటే, ఈ చాక్ పౌడర్ వేసినటువంటి మిక్సర్ని హెట్రోజీనియస్ మిక్సర్ అంటారు. ఎందుకంటే పార్టికల్స్ డిజాల్వ్ కావు అండ్ విజిబుల్ మన కంటికి కనిపిస్తాయి, మన కళ్ళకి కనిపిస్తాయి. ఇలా మన కంటికి కనిపించేటువంటి మిక్సర్ని హెట్రోజీనియస్ మిక్సర్ అంటారు. హెట్రోజీనియస్ మిక్సర్. కానీ ఇలాంటి చాక్ పౌడర్ ఉన్నటువంటి ఇలాంటి మిక్సర్ని ఏమంటారంటే, సచ్ హెట్రోజీనియస్ మిక్సర్స్ ఆర్ కాల్డ్ సస్పెన్షన్స్ అంటారు. సస్పెన్షన్స్. సో సస్పెన్షన్స్ అంటే హెట్రోజీనియస్ మిక్సర్స్ అని అర్థం. సస్పెన్షన్స్ అంటే అర్థం ఏంటంటే హెట్రోజీనియస్ మిక్సర్స్ అని అర్థం. సస్పెన్షన్స్ అంటే హెట్రోజీనియస్ మిక్సర్స్ అని అర్థం. సో హెట్రోజీనియస్ మిక్సర్లో ఉన్నటువంటి పార్టికల్స్ మన కళ్ళకు కనిపిస్తాయి. నెక్స్ట్ లైట్ పంపించిన లైట్ యొక్క పాత్ కూడా కనిపిస్తుంది.
Suspensions are the heterogeneous mixtures of a solid and a liquid in which the solids do not dissolve, like mixture of soil and water. సస్పెన్షన్స్ అనేవి హెట్రోజీనియస్ మిక్చర్స్. ఈ హెట్రోజీనియస్ మిక్చర్లో ఏముండొచ్చు అంటే సాలిడ్ ఉండొచ్చు, సాలిడ్ అంటే చాక్ పౌడర్, లిక్విడ్ ఉండొచ్చు, లిక్విడ్ అంటే వాటర్, ఇవి ఉండొచ్చు. సాలిడ్స్ ఉండొచ్చు, లిక్విడ్ సాలిడ్స్ లిక్విడ్స్ రెండు మిక్స్ అయ్యి ఉండొచ్చు. మిక్స్ అయ్యిండి సాలిడ్స్ డు నాట్ డిజాల్వ్, ఉన్నటువంటి సాలిడ్స్ నాట్ డిజాల్వ్, కరగవు. ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం, వాటర్లో సాయిల్ వేసాం, మట్టి వేస్తే నాట్ డిజాల్వ్, కరగదు కాబట్టి దీన్ని సస్పెన్షన్ అంటారు. సస్పెన్షన్స్. In activity 5, particles of milk in the second test tube are uniformly spread throughout the mixture. In activity 5, particles of milk in the second test tube are uniformly spread throughout the mixture. సో సెకండ్ టెస్ట్ ట్యూబ్ను పరిశీలిస్తే సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకున్నామంటే మిల్క్ తీసుకున్నాం. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో మిల్క్ తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఈ మిల్క్ అంటే ఇందాక చాక్ పౌడర్ మాత్రం అడుగు బాగానే జరిగింది. ఈ మిల్క్ యూనిఫామ్లీ స్ప్రెడ్, మొత్తం ఒకే రకంగా స్ప్రెడ్ అయిపోయింది ఆ మిక్సర్లో త్రూ అవుట్ ద మిక్సర్, మొత్తం మిక్సర్ అంతా యూనిఫామ్గా స్ప్రెడ్ అయిపోయింది మిల్క్. డ్యూ టు స్మాలర్ సైజ్ ఆఫ్ మిల్క్ పార్టికల్స్ it appears to be homogeneous, but it is a heterogeneous mixture. మిల్క్ పార్టికల్స్ స్మాలర్ సైజ్ ఉంటాయి, కానీ ఇది మనకి హోమోజీనియస్ మిక్సర్ లాగా అనిపిస్తుంది. హోమోజీనియస్ మిక్సర్ లాగా అపేర్స్ అంటే హోమోజీనియస్ మిక్సర్ లాగా అనిపిస్తుంది పాలనేవి, ఎందుకంటే దాని పార్టికల్స్ మన కంటికి కనిపించవు, అడుగు భాగానికి చేరవు కాబట్టి. కానీ ఇది మిల్క్ అనేది ఏ మిక్సర్ అంటే హెట్రోజీనియస్ మిక్సర్. దీస్ పార్టికల్స్ ఈజీలీ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ని మన కంటికి కనిపించేటువంటి కాంతిని ఆ మిల్క్ మీదకి పంపిస్తే స్కాటర్ అవుతుంది, అంటే పడి కొంత కాంతిని అబ్జర్వ్ చేసుకుని కొంత లైట్ని బయటికి రిలీజ్ చేస్తుంది ఈ మిల్క్ అనేది. అదే సొల్యూషన్స్లో అయితే హోమోజీనియస్ సొల్యూషన్లో డు నాట్ స్కాటరింగ్ అని చెప్పాడు, అక్కడ స్కాటరింగ్ జరగదు అక్కడ, కానీ ఇక్కడ స్కాటరింగ్ జరుగుతుంది. ఇలాంటి మిక్సర్స్ని ఏమంటారంటే such mixtures are called colloids or colloidal solutions. Colloids కానీ colloidal solution అన్న సేమ్. These mixtures possess the characteristics in between a solution and a suspensions.
సో ఈ యొక్క కొల్లాయిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ పరిశీలిస్తే అవి ఎవరికి మధ్యలో ఉంటాయంటే సొల్యూషన్స్కి అంటే బాగా కరుగుతాయి, నాట్ డిజాల్వ్ కరగకుండా ఉండేటువంటి రెండింటికి మధ్యలో ఉంటాయి ప్రాపర్టీస్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కొల్లాయిడల్ డిస్పర్సన్స్. వీటిని కొల్లాయిడల్ డిస్పర్సన్స్ అని కూడా అంటారు. కాబట్టి మనం 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకున్నాం. 2 టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్లోనేమో వాటర్లో చాక్ పౌడర్ వేసాం, రెండో టెస్ట్ ట్యూబ్లోనే మిల్క్ వేసాం. చాక్ పౌడర్ వాటర్లో డిజాల్వ్ కాదు, మిల్క్ వాటర్లో యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతుంది మొత్తం వాటర్ అంతా. కాబట్టి మళ్ళీ డిస్టర్బెన్స్ జరగకుండా ఉంటే చాక్ పౌడర్ మొత్తం సిటిల్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద బీకర్ అడుగు భాగానికి చేరుతుంది మొత్తం చాక్ పౌడర్, కానీ మిల్క్ మొత్తం వ్యాపించి ఉంటాయి. కాబట్టి చాక్ పౌడర్ ఉన్నటువంటి వాటర్ని దాన్ని ఏమంటారంటే సస్పెన్షన్స్ అంటారు. ఈ మిల్క్ని కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటారు. కొల్లాయిడల్ సొల్యూషన్స్. కొల్లాయిడల్ డిస్పర్షన్స్ అపియర్ హోమోజీనియస్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ మనకి ఎలా కనిపిస్తాయంటే, ఎందుకంటే మిక్స్ అయిపోయి ఉంటాయి, ఆ పార్టికల్స్ మన కంటికి కనిపించవు కాబట్టి హోమోజీనియస్ అనుకుంటాం. బట్ ఆర్ యాక్చువల్లీ హెట్రోజీనియస్. కానీ రియల్గా వాటిని పరిశీలిస్తే, అంటే లైట్ ద్వారా పరిశీలిస్తే అవి హెట్రోజీనియస్ మిక్సెస్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ milk, butter, cheese, cream, gel, boot polish and clouds in the sky etc. are some more examples of colloids. కొల్లాయిడ్స్కి ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పుకుంది మిల్క్, ఇది కొల్లాయిడ్కి ఎగ్జాంపుల్. వీటితో పాటుగా బటర్, చీజ్, క్రీమ్, జెల్, బూట్ పాలిష్, క్లౌడ్స్ ఇవన్నీ కూడా కొల్లాయిడ్స్కి ఎగ్జాంపుల్స్. Colloidal solutions are heterogeneous in nature and always consist of at least 2 pages. Colloids అంటే హెట్రోజీనియస్ మిక్సర్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. దీంట్లో 2 పేజెస్ ఉంటాయి. అంటే సొల్యూషన్లో సాల్వెంట్ సొల్యూట్ లాగా ఇక్కడ కూడా కొల్లాయిడల్ సొల్యూషన్స్లో 2 pages ఉంటాయి. ద డిస్పర్స్ ఫేజ్ అండ్ ద డిస్పర్షన్ మీడియం. డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్ మీడియం 2 ఉంటాయి. సొల్యూట్ సాల్వెంట్ లాగా ఇక్కడ ఈ కొల్లాయిడల్ సొల్యూషన్లో డిస్పర్స్ ఫేజ్ ఉంటుంది, డిస్పర్షన్ మీడియం ఉంటుంది. డిస్పర్స్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం ఉంటుంది. డిస్పర్స్ ఫేజ్ ఈజ్ ద సబ్స్టెన్స్ దట్ ప్రెజెంట్ ఇన్ స్మాల్ ప్రొపోర్షన్స్ అండ్ కన్సిస్ట్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ కొల్లాయిడల్ సైజ్ 1 nanometer to 100 nanometer. ఉన్నటువంటి కొల్లాయిడల్ సొల్యూషన్లో స్మాల్ ప్రొపోర్షన్ అంటే తక్కువ క్వాంటిటీ ఉన్న దాంట్లో తక్కువగా ఉండేదాన్ని డిస్పర్స్ ఫేజ్ అంటారు.
కొల్లాయిడ్ వాటి ఆ పార్టికల్స్ యొక్క సైజు 1 నానోమీటర్ టు 100 నానోమీటర్స్. ఒక మీటర్లో నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్ అని అర్థం. ఒక మీటర్లో అంత అన్న భాగం ఉంటుంది, అంటే చాలా తక్కువగా ఉంటుంది సైజు. Dispersion medium is the medium in which the colloidal particles are dispersed. Dispersion medium అంటే కొల్లాయిడల్ పార్టికల్స్ డిస్పర్స్ అయినటువంటి మీడియాన్ని కొల్లాయిడల్ పార్టికల్స్ డిస్పర్స్ అయింది అనుకోండి, డిస్పర్స్ అయినటువంటి మీడియంని ఏమంటారంటే డిస్పర్షన్ మీడియం అంటారు. కొల్లాయిడల్ పార్టికల్స్ డిస్పర్స్ అయినటువంటి మీడియంని డిస్పర్షన్ మీడియం అంటారు. అంటే ఎక్కువగా ఉన్నదాన్ని డిస్పర్స్డ్ మీడియం అంటారు. The two phases can be in the form of solid, liquid or a gas. సో కొల్లాయిడల్ డిస్పర్షన్ కానీ డిస్పర్షన్ మీడియం కానీ డిస్పర్డ్ ఫేజెస్ కానీ ఈ రెండు సాలిడ్ స్టేట్లో అయినా ఉంటాయి, లిక్విడ్ స్టేట్లో అయినా ఉంటాయి, గ్యాస్ స్టేట్లో అయినా ఉంటాయి. డిస్పర్షన్ మీడియం అయినా డిస్పర్స్డ్ ఫేజ్ అయినా ఈ రెండు కూడా ఈ 2 పేజెస్ సాలిడ్ స్టేట్లో అయినా ఉంటాయి, లిక్విడ్ స్టేట్ అయినా ఉంటాయి, గ్యాస్ స్టేట్లో అయినా ఉంటాయి. Thus different types of colloidal solutions are possible depending upon the physical state of the 2 pages. కొల్లాయిడల్ డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం ఈ 2 పేజెస్ యొక్క ఫిజికల్ స్టేట్ పై, అంటే అవి సాలిడ్సా లిక్విడ్సా గ్యాస్, దీనిపై డిపెండ్ అయ్యి డిఫరెంట్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ ఫామ్ అవుతాయి. Here are some common examples of colloids from our daily life. టేబుల్లో చూద్దాం అంటాడు. డోంట్ ట్రై మెమరైజ్ దిస్ టేబుల్ టు. ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సరే టేబుల్ చూద్దాం. We studied that the particles in a colloidal solution can easily scatter a beam of సరే టేబుల్ 2 చూద్దాం, తర్వాత మ్యాటర్ చూద్దాం. హెడ్ చూడండి. డిస్పర్షన్ మీడియం, డిస్పర్స్డ్ ఫేజ్, కొల్లాయిడ్ టైపు. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ డిస్పర్షన్ మీడియంలో గ్యాస్ ఉంది, అంటే డిస్పర్షన్ మీడియం గ్యాస్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది గ్యాస్. ఆ డిస్పర్షన్ మీడియంలో
డిస్పర్స్డ్ ఫేజ్ లిక్విడ్ ఉంది, డిస్పర్షన్ మీడియం గ్యాస్, డిస్పర్షన్ మీడియం గ్యాస్, డిస్పర్స్డ్ ఫేజ్ లిక్విడ్. అలాంటి కొల్లాయిడ్ని ఏమంటారంటే ఏరోసోల్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఫాగ్, క్లౌడ్స్, మిస్ట్. డిస్పర్షన్ మీడియం గ్యాస్ అయ్యుండి డిస్పర్స్డ్ ఫేజ్ లిక్విడ్ అయితే అలాంటి కొల్లాయిడ్ని ఏమంటారంటే ఏరోసోల్ అంటారు. ఎగ్జాంపుల్ ఫాగ్, క్లౌడ్స్, మిస్ట్. క్లౌడ్స్లో ఎక్కువగా ఏముంటుందంటే గ్యాస్ ఉంటుంది, తక్కువగా ఏముంటుందంటే లిక్విడ్ ఉంటుంది. కాబట్టి క్లౌడ్స్కి ఎగ్జాంపుల్స్గా వివరించవచ్చు. ఫాగ్ అంటే పొగమంచు, పొగమంచులో ఎక్కువగా గ్యాస్ ఉంటుంది, తక్కువగా లిక్విడ్ ఉంటుంది. మిస్ట్ దుమ్ముధూళి కణాల్లో ఎక్కువగా గ్యాస్ ఉంటుంది, తక్కువగా లిక్విడ్ ఉంటుంది. నెక్స్ట్ డిస్పర్షన్ మీడియం గ్యాస్ అంటే ఎక్కువగా గ్యాస్ ఉంది, డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్ తీసుకున్నాం. ఈ కొల్లాయిడ్ పేరు కూడా ఏంటంటే ఏరోసోల్. ఎగ్జాంపుల్ స్మోక్ పొగ, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అంటే ఆటోమొబైల్స్ నుంచి వచ్చేటువంటివి అని అర్థం. అంటే కార్లు, బైక్స్, లారీలు, వీటి నుంచి వచ్చేటువంటి వాటి నుంచి బయటికి రిలీజ్ అయ్యేది. డిస్పర్స్డ్ మీడియం పరిశీలిస్తే గ్యాస్, డిస్పర్స్డ్ ఫేజ్ పరిశీలిస్తే సాలిడ్. దీన్ని ఏరోసోల్ అంటారు. స్మోక్ అంటే పొగ, పొగను మనం పరిశీలిస్తే పొగలు ఎక్కువగా ఏముంటుంది గ్యాస్ ఉంటుంది, తక్కువగా ఏముంటాయి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, సాలిడ్ పార్టికల్స్. అందుకే దీన్ని ఏరోసోల్ అంటారు. ఇది పొగ, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్, పొగ అనేది ఏరోసోల్కి ఎగ్జాంపుల్. లిక్విడ్ తీసుకుంటాం డిస్పర్షన్ మీడియంలో. డిస్పర్స్డ్ ఫేజ్లో గ్యాస్ తీసుకుంటాం. ఈ కొల్లాయిడ్ టైప్ని ఏమంటారంటే ఫోమ్ అంటారు, ఫోమ్. ఎగ్జాంపుల్ షేవింగ్ క్రీమ్, షేవింగ్ క్రీమ్ ఎగ్జాంపుల్. డిస్పర్షన్ మీడియం అంటే ఎక్కువగా లిక్విడ్ ఉంది, తక్కువగా గ్యాస్ ఉంది. ఫోమ్ అంటే నురుగు అని అర్థం, నురుగు. షేవింగ్ క్రీమ్ ఎగ్జాంపుల్. షేవింగ్ క్రీమ్లో మనం పూసుకున్నప్పుడు ఎక్కువగా మనకు నురుగు వస్తుంది, నురుగు ఫుల్గా షేవింగ్ క్రీమ్ గడ్డానికి పూసుకున్నప్పుడు విపరీతమైన నురుగు వస్తుంది. ఎక్కువ అక్కడ ఆ నురుగు బుడగలు రావడానికి కారణం ఏంటంటే గ్యాస్, లోపల గ్యాస్. మనం తీసుకునేది ఏంటంటే అక్కడ లిక్విడ్, దీన్ని ఫోమ్ అంటారు. తర్వాత డిస్పర్షన్ మీడియం లిక్విడ్, డిస్పర్స్డ్ ఫేజ్ లిక్విడ్. అలాంటి కొల్లాయిడ్ని ఏమంటారంటే ఎమల్సన్ అంటారు, ఎమల్సన్. ఎగ్జాంపుల్ మిల్క్, ఫేస్ క్రీమ్. డిస్పర్షన్ మీడియం ఎక్కువ లిక్విడ్, డిస్పర్స్ ఫేజ్ కూడా లిక్విడే ఉంటుంది, రెండు లిక్విడ్లే ఉంటాయి. ఇలాంటి కొల్లాయిడ్ని ఏమంటారంటే ఎమల్సన్ అంటారు. అందుకనే మిల్క్ పాలు ప్లస్ నీళ్ళు కలిపితే మిల్క్ అయిపోయేది. అప్పుడు మనకు లిక్విడ్ మన కంటికి కనిపించే పార్టికల్స్. ఫేస్ క్రీమ్స్లో కూడా అంతే, రెండు మిక్స్ అయిపోయింటాయి, 2 లిక్విడ్స్ మిక్స్ అయిపోయింటాయి ఫేస్ క్రీమ్లో. కాబట్టి ఫేస్ క్రీమ్ని ఏమంటారంటే ఎమల్సన్ అంటారు. డిస్పర్షన్ మీడియంలో లిక్విడ్, డిస్పర్స్డ్ ఫేజ్లో సాలిడ్. ఈ కొల్లాయిడ్ టైప్ని ఏమంటారంటే సోల్ అంటారు, సోల్.
మడ్ బురద, లిక్విడ్, లిక్విడ్లో సాలిడ్ ఉంటే దీన్ని సోల్ అంటారు. మడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, డిస్పర్షన్ మీడియం లిక్విడ్, డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్. ఇలా ఉన్నటువంటి కొల్లాయి టైప్ని ఏమంటారంటే సోల్ అంటారు. బురద మట్టిలో ఎక్కువగా లిక్విడ్ ఉంటుంది, తక్కువగా మట్టి ఉంటుంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే సోల్ అంటారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే గ్యాస్ టానిక్లు. మీరు ఏదైనా గ్యాస్ టానిక్ పరిశీలిస్తే దాంట్లో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఉంటుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే గ్యాస్ టానిక్ అని అర్థం. అది యాంటాసిడ్గా ఉపయోగిస్తారు. అంటే బాగా ఎవరైనా ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడుతుండే మాట అయితే వాళ్ళకి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇస్తారు. దాంట్లో ఎక్కువగా లిక్విడ్ ఉంటుంది, తక్కువగా సాలిడ్ ఉంటుంది. తర్వాత డిస్పర్షన్ మీడియం సాలిడ్, డిస్పర్స్డ్ ఫేజ్ గ్యాస్, కొల్లాయి టైప్ ఫోమ్. ఎగ్జాంపుల్స్ ఫోమ్, రబ్బర్, స్పాంజ్, ఫ్యూమైస్ స్టోన్. డిస్పర్షన్ మీడియం సాలిడ్ ఉంది, డిస్పర్స్డ్ ఫేజ్ తక్కువగా గ్యాస్ ఉంది, దీన్ని ఫోమ్ అంటారు. స్పాంజ్ మనం పరిశీలిస్తే బాగా అర్థం కావడానికి స్పాంజ్ తీసుకుంటే ఎక్కువగా ఉంటుందంటే సాలిడ్ ఉంటుంది, మెత్తగా. దాని లోపల మనం వదిలితే మెత్తగా పోతుంది, దాని లోపల తక్కువగా గ్యాస్ ఉంటుంది. ఇలాంటి కొల్లాయిడ్స్ని ఫోమ్ అంటారు. ఫోమ్ అన్న నురుగు ఇక్కడ. డిస్పర్షన్ మీడియం, డిస్పర్స్డ్ ఫేజ్ లిక్విడ్. ఇలాంటి కొల్లాయి టైప్ని ఏమంటారంటే జెల్ అంటారు. ఎగ్జాంపుల్ జెల్లీ, చీజ్, బటర్. ఎక్కువగా సాలిడ్ ఉంటుంది. బటర్, వెన్న పరిశీలిస్తే ఎక్కువగా సాలిడ్ ఉంటుంది, తక్కువగా లిక్విడ్ ఉంటుంది, లిటిల్. ఇలాంటి వాటిని జెల్ అంటారు. జెల్. డిస్పర్షన్ మీడియం సాలిడ్, డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్. ఈ కొల్లాయి టైప్ను సాలిడ్ సోల్ అంటారు. కలర్డ్ జెమ్ స్టోన్, మిల్కీ గ్లాసులు ఎగ్జాంపుల్స్. సాలిడ్ ఎక్కువగా ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ మీడియం కూడా సాలిడే. ఇలాంటి వాటిని సాలిడ్ సోల్స్ అంటారు. కలర్స్ జెమ్ స్టోన్ అంటే రంగుల రాళ్ళు. ఇవి డిస్పర్షన్ ఫేజ్ ఏంటి, డిస్పర్షన్ మీడియం ఏంటి, కొల్లాయి టైప్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి. కొల్లాయిడ్ గుండా మనం విజిబుల్ లైట్ని పంపిస్తే ది స్కాటరింగ్ ఆఫ్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ ద టిండాల్ ఎఫెక్ట్, నేమ్డ్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ఇట్. సో సస్పెన్షన్స్ గుండా కాకుండా కొల్లాయిడ్స్ గుండా లైట్ని పంపిస్తే స్కాటరింగ్ జరుగుతుంది. స్కాటరింగ్ జరిగి మనకు ఆ రూట్ కనిపిస్తుంది. దాన్ని టిండాల్ ఎఫెక్ట్ అంటారు. టిండాల్ ఎఫెక్ట్ అంటారు. ఆ బీమ్ ఆఫ్ లైట్ రూట్ కనిపిస్తే
టిండాల్ ఎఫెక్ట్ని ఎలా పెట్టారంటే సైంటిస్ట్ పేరు టిండాల్, ఆయన కనుక్కున్నాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ని టిండాల్ ఎఫెక్ట్ అంటాం. ఇదిగోండి ఇదే టిండాల్ ఎఫెక్ట్. ఇక చూడండి లైట్ ఇక్కడ డైరెక్షన్ కనిపిస్తుంది చూడండి. లైట్ యొక్క డైరెక్షన్లు కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ లైట్ యొక్క డైరెక్షన్లే. చెట్ల కొమ్మల మధ్యలో నుంచి లైట్ యొక్క డైరెక్షన్ కనిపిస్తుంది చూడండి నీట్గా. ఇదిగోండి లైట్. దీన్ని టిండాల్ ఎఫెక్ట్ అంటారు. టిండాల్ ఎఫెక్ట్. You may observe this effect in your day-to-day life when a fine beam of light enters a room through a small hole or slit. ఈ టిండాల్ ఎఫెక్ట్ని మనం డే లైఫ్లో పరిశీలిస్తే ఒక చిన్న హోల్ ఉంటుంది ఇళ్ళలో, స్మాల్ హోల్, దాంట్లో సన్నని ఒక చీలిక ఉంటుంది. దీని ద్వారా లైట్ ఎంటర్ చేసే మాట అయితే రూమ్ లోపలికి మనకు అప్పుడు ఆ యొక్క లైట్ యొక్క డైరెక్షన్ మనం పరిశీలించవచ్చు. యూ కెన్ ట్రై టు సీ టిండాల్ ఎఫెక్ట్ ఇన్ ఎట్ హోమ్. మన ఇళ్ళల్లో కూడా సూర్యుడి కాంతి ఒక చిన్న హోల్ ద్వారా కానీ ఒక సన్న చీలిక ద్వారా కానీ ఎంటర్ అయ్యేటప్పుడు పరిశీలిస్తే అప్పుడు వచ్చేటువంటి ఆ సన్ రేస్ ఇలా వచ్చేటువంటి దీనిని టిండాల్ ఎఫెక్ట్ అంటారు. టిండాల్ ఎఫెక్ట్. ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు లైట్ ఎనర్జీ అండ్ ఎమిట్ సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఈజ్ కాల్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే డెఫినేషన్ చూడండి. యాటమ్స్ అయినా మాలిక్యూల్స్ అయినా వీటి మీద లైట్ పడింది, లైట్ ఎక్స్పోజ్డ్ అయిందంటే పడడం, లైట్ ఎనర్జీ పడితే అప్పుడు ఆ యాటమ్స్ ఆ లైట్ ఎనర్జీలో ఉన్నటువంటి కొంత లైట్ని తీసుకొని ఎమిట్ అంటే బయటికి రిలీజ్ చేయడం, సమ్ పార్ట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. సో కొంత లైట్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తుంది, డిఫరెంట్ డైరెక్షన్లో రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే యాటమ్స్ మీద కానీ మాలిక్యూల్స్ మీద కానీ లైట్ ఎనర్జీ పడితే పడ్డ తర్వాత కొంత ఎనర్జీ ఎమిట్ అంటే బయటకు రావడం, కొంత లైట్ ఎనర్జీ బయటకు వచ్చి డిఫరెంట్ డైరెక్షన్లో ప్రయాణిస్తే దీన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు. Select a room where the sunlight falls directly through a window. ఒక రూమ్ సెలెక్ట్ చేసుకొని సూర్యుడి కాంతి, సన్లైట్ అంటే సూర్యుడి కాంతి పడించండి కిటికీ ద్వారా. క్లోజ్ ద విండోస్ ఇన్ ఏ సచ్ వే దట్ ఏ స్లిట్ ఈజ్ లెఫ్ట్ ఓపెన్ బిట్వీన్ ద విండోస్. డోంట్ క్లోజ్ కంప్లీట్, అన్నీ క్లోజ్ చేయకూడదు. వాట్ డూ యూ సీ మొత్తం క్లోజ్ చేయకుండా ఒక చిన్న హోల్ వచ్చి దాని నుండి పరిశీలించండి. పరిశీలిస్తే మనకు కనిపిస్తుంది ఈ టిండాల్ యొక్క ఎఫెక్ట్. యూ కెన్ ఆల్సో అబ్జర్వ్ దిస్ ఫినోమినన్ వైల్ వాకింగ్ ఆన్ ఏ రోడ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ట్రీస్ ఇన్ బోత్ సైడ్స్. When the sunlight passes through branches and leaves, you see the path of dust particles.